హలో. దేవుని దయను బట్టి మరొక ఆదివారం ప్రభు సన్నిధిలో ప్రభువును ఆరాధించే గొప్ప భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించాడు. 2023 సంవత్సరం అంతయు దేవుడు తన కనికరం చేత అన్ని ఆరాధన దినాలు అనగా ఆదివారాలు ప్రభువును ఆరాధించే గొప్ప భాగ్యం మనకు అనుగ్రహించాడు. ఈ సంవత్సరానికి మొదటి ఆదివారంగా మనమందరం చేరువచ్చాం గనుక మన విశ్వాస జీవితంలో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రోజులు జరిగిపోతున్నాయి, గంటలు జరిగిపోతున్నాయి, అన్నీ వెళ్ళిపోతున్నాయి. కానీ మనలోని సరైనటువంటి ఆత్మీయ స్థితికి ఎదగడం లేదు, పెంపారడం లేదు మనం. గనుక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. మరొక పర్యాయం చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. క్రొత్త నిబంధన గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథం ఆఖరి పుస్తకం, ఆఖరి అధ్యాయం అంటే 22వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, మరొక పర్యాయం ఈ 2024 సంవత్సరంలో మొదటి ఆదివారం ప్రభు దినములో మిమ్మల్ని సేవించే భాగ్యం, ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ మాటలు మేము చదువుకొని ఉండగా నీ పక్షమున నిలబడిన నిష్ప్రయోజక నీ దాసుని మీరు ఆదుకోండి. మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుందురని క్రీస్తు ప్రభు ఘనమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దైవ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదువుకొని ఉన్నాం. ఈ ప్రకటన గ్రంథంలో అపోస్తుడైనటువంటి యోహాను ప్రభు దినమున ఆత్మవశుడై పరలోకానికి చేర్చబడి పరలోకంలో ప్రభు చెంతకు వెళ్ళినటువంటి యోహాను కొన్ని జరిగిన సంగతులు, కొన్ని జరగవలసినటువంటి సంగతులు యోహాను భక్తునికి దేవుడు తెలియపరిచాడు. ఒక్కడే ఉన్నాడు. అది ఏ ప్రాంతము అంటే మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 4వ వాక్యము నుండి యోహాను ఆసియాలో ఉన్న లేక 9వ వచనం చదువుతున్నాను. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను, రాజ్యములోను, సహవాసములోను పాలివాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా అని మాట చూస్తూ ఉన్నాం. యోహాను యేసును బట్టి కలిగిన శ్రమలలో, రాజ్యములోను పాలివాడుగా ఉన్నటువంటి యోహాను
దేవుని వాక్యము నిమిత్తం ఖైదీగా పట్టబడ్డాడు. పద్మాస్ అనే ద్వీపమున పరవాసిగా ఉన్నాడు. అంటే ఖైదీగా అక్కడ బంధించి వేశారు యోహానుని. ఒక్కడే ఉన్నాడు, ఎవరు లేరు ప్రజలు. అయితే ప్రభు దినమున అనే మాట చూస్తూ ఉన్నాం. 10వ వచనములో ప్రభు దినము అంటే ఏ దినమది? ఆదివారం. ప్రభు దినము అంటే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై లేచిన దినము అని. అది ప్రభు దినం. ప్రభు దినమున ఆత్మవశుడై ఉన్నాడు యోహాను. గనుక యోహాను 22 అధ్యాయాలు ఈ ప్రకటన గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కానీ 22వ అధ్యాయంలో 10వ వచనం నుండి నేను చదువుతున్నాను. మరొక పర్యాయం చూడండి. మరియు అతడు నాతో ఇలాగు చెప్పాను, ఈ గ్రంథమందు ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడును ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 10-11 వచనాలలో యోహాను దేవుని దూత ద్వారా లేక దేవుని ద్వారా అనేక సంగతులు తెలియబడిన వాడై వ్రాయబడినటువంటి సంగతులే ప్రకటన గ్రంథం. ఇది ప్రకటన గ్రంథం, ప్రవచన గ్రంథము అంటారు. గనుక 11వ వచనములో మనం చూస్తూ ఉన్నప్పుడు కాలము సమీపమై ఉన్నది అన్నాడు. కాలము సమీపమై ఉన్నది. అయితే అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము అన్నాడు. ఈ మాట చెప్పిన తర్వాత 12వ వాక్యములో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అనే మాట చూస్తూ ఉన్నాం. యోహాను భక్తునితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయని, అపవిత్రుడైన వాడిని అపవిత్రుడిగా ఉండనిమ్ము, నీతిమంతుడిగా ఉన్నటువంటి వాడు నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడిగా ఉన్నవాడు ఇంకొను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము అని ఇక్కడ కొన్ని తరగతుల వారిని ప్రస్తావించి చెప్తూ ఉన్నాడు. అన్యాయం చేసేవాడు, అపవిత్రుడైన వాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు అనే మాట చూస్తూ ఉన్నాం. ఎవరి స్థితిగతుల్లో ఉన్నారో ఆ స్థితిగతుల్లో వారిని ఉండనిమ్ము, కానీ నేను వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎందుకోసం వస్తున్నానో తెలుసా? వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం తీసుకొని వస్తున్నాను అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన 2వ రాకడలో ఎందుకు ఆయన రాబోతున్నాడు, ఎవరి కోసం రాబోతున్నాడు? నేను వస్తున్నాను, ఇదిగో త్వరగా వస్తున్నాను అంటున్నాడు. ఆయన రాకడ త్వరగా రాబోతుంది. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు అంటాడు, ఏమంటాడో తెలుసా? ఇదిగో న్యాయాధిపతి
వాకిట నిలిచి ఉన్నాడు అంటాడు 5:9. న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు వాకిట నిలబడి ఉన్నాడు రావడానికి. పరలోకములో ఉన్న వాకిలి దగ్గర ఉన్నాడు, వాకిట నిలబడి ఉన్నాడు త్వరగా రావడానికి. ఆయన ఎందుకు రాబోతున్నాడంటే మనందరికీ సిద్ధపరిచిన జీతాన్ని తీసుకుని రాబోతున్నాడు. ఈ లోకంలో మనం ఎవరమైనా ఏ పని చేసినా సరే జీతం లేకుండా ఊరక మనం ఏ పని చేస్తామా? చాలామంది వారి వారి వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, అనేక పనులలో ఉంటారు. ఉదయాన్నే లేచి కొంతమంది పనికి వెళ్ళిపోతారు. ఎందుకోసం? జీతం కోసం. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తారు కొంతమంది జీతం కోసం. ఉదయాన్నే వ్యాపారానికి వెళ్తుంటారు కొంతమంది జీతం కోసం. ఏ పని చేసినా మనకు జీతం కావాలి. జీతం కొరకు మనం చేస్తూ ఉన్నాం. అయితే సకల మానవాళి ప్రజలందరి కోసం ప్రభువైన దేవుడు సిద్ధపరిచిన జీతాన్ని తీసుకుని రాబోతున్నాడు. ఆయన సిద్ధపరిచిన జీతం తీసుకుని రాబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వస్తున్నాడు? 7 మాటలు క్లుప్తంగా మీకు చెప్తాను, తర్వాత మరలా ముందుకు కొనసాగుదాం. తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం నుండి చదువుకుందాం. ప్రభు అయిన యేసు తన ప్రభావమున కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని మొట్టమొదటిసారి దేవుని ఎరగని వారికి మొదటి మాట ఏమిటంటే ఆయన ఎందుకు యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నాడంటే దేవుని ఎరగని వారి కోసం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి. రెండవది, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయడానికి. మూడవది, మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు. శ్రమని ఎరిగిన వారు ఎవరైతే బాధించబడుతున్నారో, శ్రమ పెట్టబడుతున్నారో, ఇబ్బంది కొలిమిలో ఉన్నారో వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి ఇవ్వడానికి. మూడవది, క్రీస్తుని ఎరిగిన వారిని ఎవరైతే శ్రమ పరుస్తున్నారో వారి కోసం. నాలుగవది, క్రీస్తుని ఎరిగిన వారు వారికి విశ్రాంతి ఇవ్వడానికి అన్నాడు. తర్వాత 5వ మాట అక్కడే ఉంది. ఈ 7 మాటలు అక్కడే ఉన్నాయి. 5వ మాట ఏంటంటే క్రీస్తు రక్తము చేత పరిశుద్ధులుగా మార్చబడిన వారి యందు దేవుడు మహిమపరచబడడానికి. 5వ మాటగా మనం చూస్తూ ఉన్నాం. 6వ మాట అక్కడే కింద ఆ భాగాల్లో ఉన్నాయి. విశ్వసించిన వారందరూ ప్రశంసింపబడడానికి. 7వ మాట ఏంటంటే ఆ మాట చూడండి. 10వ వాక్యం చివరిలో ఉంటుంది. ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమనే దండన పొందుదురు అన్నాడు. నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళే వారిని కూర్చున్న మాట అది. గనుక యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చే ముందుగా లేక ఆయన వచ్చేటప్పుడు ప్రతివానికి సిద్ధపరిచిన జీతాన్ని తీసుకొని రాబోతున్నాడు. నీవు నమ్మావు. మనమందరం యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి ఆయన కొరకు నిరీక్షణతో కొనసాగుతున్నాం. ఆయన జీతాన్ని తీసుకొని రాబోతున్నాడు. మనం ఏ పని చేసినా జీతం కోసమే పని చేస్తాం. అది శ్రమతో కూడిన పనైనా, కొందరు ఇబ్బంది పెట్టే పనైనా, కొన్నిసార్లు మనం చేసే పనులలో
కొన్ని దెబ్బలు తగులుతాయి, కొన్ని అపనిందలు వస్తాయి, కొన్నిసార్లు బాధించబడతాం. అయినప్పటికీ జీతం కొరకు మనం ఓర్చుకొని పనిచేస్తాం. అలాగే క్రీస్తు ప్రభువారు మన కొరకు సిద్ధపరిచిన జీతాన్ని తీసుకొని రాబోతున్నాడు. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 27వ వాక్యం చదువుతారా? మత్తయి సువార్త 16:27. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన యవన క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ కూడా మాట మనం చూస్తున్నాం. అప్పుడు ఆయన యవని క్రియల చొప్పున వారికి ఏమిస్తాడట? ఫలమిచ్చును. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. జీతం అంటే ఏంటి? డబ్బులు తీసుకొస్తాడా? జీతం అంటే ఏమిటి? ఏం తీసుకొస్తాడు ఆయన? ఇక్కడ 16వ అధ్యాయం మత్తయి సువార్త 27వ వచనంలో మనుష్య కుమారుడు తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన యవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. క్రియల కొరకు జీతం, క్రియాఫలం. క్రియ అంటే ఏమిటి చెప్పండి? క్రియ అంటే ఏమిటి? పని. ఏ పని? క్రియల పని. మనము అనుసరించే క్రియలు, మనము ఆచరించే క్రియలు, మనము చేసే క్రియలు, క్రియల కొరకైనటువంటి ఫలం, జీతాన్ని తీసుకుని రాబోతున్నాడు. క్రియాఫలాన్ని ఆయన అందించబోతున్నాడు. దీన్ని స్పష్టంగా అపోస్తుడైనటువంటి పౌలు స్పష్టంగా మనకు చెప్తాడు. దానికి ముందుగా ఒక మాట మనం చూడండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వాక్యం చూస్తారా? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వాక్యం. 7:10. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను అనే మాట ఉంది. వేవేల పరిచారకులు అంటే పరిశుద్ధులు. వేవేల పరిచారకులు ఆయన ఎదుట నిలిచి ఉన్నారు. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచి ఉన్నారు అని మాట చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదివినటువంటి ఈ మాటలో వేవేల పరిచారకులు ఆయన ఎదుట నిలిచి ఉన్నారంటే ఎవరు వారంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయం 41వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 13:41. 13వ అధ్యాయం 41వ వచనాన్ని చదువుకుందాం. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి. అక్కడ ఒక మాట ఉంది. ఏ మాట అంటే తన దూతలను పంపును. 7వ అధ్యాయం దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూసినట్లుగా ఆయన ఎదుట ఎవరు నిలిచారు? పరిచారకులు అన్నాడే. ఆ పరిచారకులు ఎవరంటే దూతలు. ఆ దూతలు లోకంలో ఉన్నటువంటి అందరిని సమకూరుస్తారు.
వారు ఆయన ఎదుట నిలబడడానికి, వారు చేసిన క్రియలకు తగిన ప్రతిఫలం, జీతాన్ని దేవుడు ఇవ్వడానికి వారందరినీ సమకూరుస్తారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే క్రియల ఫలాన్ని, క్రియలకు తగిన జీతాన్ని మనం పొందబోతున్నాం. క్రియలకు తగిన జీతాన్ని మనం పొందబోతున్నాం. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 27వ వాక్యంలో ఒక మాట చూస్తే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 27వ వాక్యం చదువన్నా. రాజు వ్యాకుల పడుచున్నాడు, అధికారులు భీతి నొందుచున్నారు, సామాన్య జనులు వణుకుచున్నారు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు వారి ప్రవర్తన ఫలమును నేను వారి మీదకి రప్పించబోచున్నాను. వారి చేసిన దోషములను బట్టి వారికి తీర్పు తీర్చబోచున్నాను అన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నటువంటి సంగతి మనం చూస్తూ ఉన్నాం. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు వారి ప్రవర్తన ఫలాన్ని నేను వారి మీదకి రప్పించబోతున్నాను అన్నాడు. ఏ ప్రవర్తన ఫలం అంటే అక్కడే స్పష్టంగా ఉంది, వారు చేసిన దోషములను బట్టి. అది వారు చేసిన దోషములను బట్టి నేను వారి మీదకి తీర్పు తీర్చబోతున్నాను, వారి మీదకి వారి ప్రవర్తన ఫలాన్ని తీసుకురాబోతున్నాను అన్నాడు. ప్రియమైన వారలారా, ఇశ్రాయేలు ప్రజలు ఎవరంటే వారు దేవునికి సంబంధించిన వారు. దేవునికి సంబంధించిన వారు. వారిని గురించి దేవుడు అనేక పర్యాయములు అన్నాడు. నా స్వాస్థ్యము అన్నాడు, నా సంఘము అన్నాడు, నా ప్రజలు అన్నాడు, నా సొత్తు అన్నాడు. అలాగైతే దేవుని సొత్తుగా ఉండవలసిన వారు, దేవుని స్వాస్థ్యముగా ఉండవలసిన వారు, దేవునికి ఇష్టలుగా ఉండవలసినటువంటి వారు దోషము చేశారు. అందుకే వారి క్రియలకు తగిన ఫలాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు వారికి. ఈ స్థానంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన సొత్తు అని ఇశ్రాయేలు ప్రజలను అన్నట్లుగానే మనం కూడా ఆయన సొత్తు. ఎక్కడుంది ఈ మాట? ఆయన స్వాస్థ్యము అన్నాడు. ఎక్కడుంది ఈ మాట? చూద్దామా? దైవ గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథంలోనికి రండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9 నుండి నేను చదువుతున్నాను. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు నీవు యోగ్యుడవు. నీవు ఉదింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషల మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని అన్నాడు. ఇక్కడ మనమెవరం? నేను చదివిన మాట ప్రకారం చెప్పండి, ఎవరం మనం? చెప్పలేరా? మనము ఎవరము? మనిషి. చెప్పండి, మనం ఎవరం? కొనబడిన వారం. అది దేవుని కొరకు మనం కొనబడిన వారం. నీ రక్తం ఇచ్చి అన్నాడు. అక్కడ ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తును గుర్చిన మాట అది. ఆ గ్రంథాలు, జీవగ్రంథం వేరొక గ్రంథం. ఆ జీవగ్రంథాన్ని విప్పేవారు ఎవరని యోహాను భక్తుడు ఆ దర్శనంలో చూస్తూ ఉండగా, యోగ్యుడెవరు ఆ గ్రంథాన్ని విప్పడానికి అని చూస్తూ ఉండగా, నీవు యోగ్యుడవు. నీ రక్తమిచ్చి ప్రతి జనములోను,
ప్రతి వంశములోను ప్రతి జాతిలోను అనేకులు మనుషులను ఏం చేశాడు ఆయన? కొన్నాడు. మనం ఎవరు ఇప్పుడు చెప్పండి? కొనబడిన వారం. 1 కొరింథీ 6:20 వాక్యం లేక 19:20. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. ఇప్పుడు మనం ఎవరి సొత్తు? ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అనేక పర్యాముల వారు నా స్వాస్థ్యము, నా సొత్తు అన్నాడే. అయితే ఇప్పుడు మనమెవరం? మనము ఆయన సొత్తు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడింది, మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నది. అది మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అనే మాట అన్న. అంటే మనము విలువ పెట్టి కొనబడిన వారం. ఎంత విలువ పెట్టి కొన్నాడు ప్రభు? ఎంత విలువ పెట్టి కొన్నాడు చెప్పండి మనల్ని? దేవుడు ఎక్కడన్నది? అపోస్తుల గారు 28:28లో. కానీ 1 పేతురు పత్రిక 1 అధ్యాయం 19వ వాక్యంలో ఉంటుంది. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కల్మషమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారంటే విడిపించబడ్డారు, కొనబడ్డారు. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ప్రతి జాతిలోను ప్రతి వంశములోను ఆయా రాజ్యాల్లో ఉన్న వారిని, ప్రపంచంలో ఉన్న అనేక మంది ప్రజలను ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా దేవుడు ఏం చేశాడంటే కొన్నాడు. కొనబడిన వారం మనం. ఇప్పుడు మన సొత్తు మనం కాదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు వారిని ఐగుప్తనే బానిస సంఖ్యల చేత నింపబడిన లేక కట్టివేయబడినటువంటి వారిని అందరినీ ఆయన విడిపించి తన సొత్తుగా, తన స్వాస్థ్యముగా, తన సంఘముగా వారిని బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు వారు ఏమయ్యారంటే దోషము చేస్తూ ఉన్నారు. ఒక మాట 6వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో మీ ప్రవర్తన ఫలం నేను మీ మీదకి రప్పిస్తాను అని చెప్పినటువంటి దేవుడు 6వ అధ్యాయంలో ఎందుకు ఆ మాట అన్నాడు అంటే 4వ వాక్యం చూడండి. మీ బలిపీఠములు పాడైపోవును, సూర్య దేవతకు నిలిపిన స్తంభములు చిన్నా భిన్నములగును, మీ బొమ్మల ఎదుట మీ జనులను నేను హతము చేసింది. ఎవరితో అంటున్నాడు ఈ మాట? 3వ వచనంలో ఉంది, అక్కడ స్పష్టంగా ఉంది. ఇశ్రాయేలీల పర్వతములారా అన్నాడు కదా. మీ బలిపీఠములు పాడైపోతాయి, సూర్య దేవతకు నిలిపిన స్తంభములు చిన్నాభిన్నములైపోతాయి, మీ బొమ్మల ఎదుట మీ జనులను నేను హతం చేస్తాను. వారు దేవుణ్ణి విడిచిపెట్టి బొమ్మలను పెట్టుకున్నారు, విగ్రహారాధన వైపుకు వెళ్ళారు. వారు చేసిన దోషం, వారు చేసినటువంటి అతిక్రమం దేవుణ్ణి విడిసి దేవుళ్ళు కాని వాటి వైపుకు చూడడం. అందుకే నేను మీకు తీర్పు తీర్చబోతున్నాను అన్నాడు. 7వ అధ్యాయం 3వ వచనంలో ఉంది, 4వ వచనంలో కూడా ఉంది ఈ మాట. గనుక నా కోపం నీ మీద తెప్పించి నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన హేయ కృత్యముల ఫలం నీ మీదకి రప్పించుతున్నాను. గనుక హేయ కృత్యాలు, ఇశ్రాయేలు ప్రజలు చేసిన హేయ కృత్యాలు, ఈనాడు ఆధునిక సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఇదే స్థితిలో ఉన్నారు చాలామంది.
దేవుని ఆరాధించే, క్రీస్తుని ఆరాధించే మనం ఆరాధన చేస్తున్నాం, కానీ కొన్ని విగ్రహ సంబంధమైనటువంటి వాటిలో ఉంటున్నాం. విగ్రహ సంబంధమైన వాటిలో ఉంటున్నాం. దానికి సంబంధించి క్రొత్త నిబంధనలో పౌలు చాలా సందర్భాల్లో చెప్పాడు ప్రియులారా. గనుక క్రియల ఫలాన్ని నేను మీకు ఇవ్వబోతున్నాను అంటున్నాడు దేవుడు. మరొక మాట మనం చూసినప్పుడు 11వ అధ్యాయం 21వ వచనం చూడండి. అదే యెహెజ్కేలు గ్రంథంలో 11:21. అయితే తమ విగ్రహములను అనుసరించుచు తాము చేయుచు వచ్చుచున్న హే క్రియలను జరిగింప పూనుకుని వారి మీద తమ ప్రవర్తనా ఫలమును రప్పింతును, ఇదే ప్రభువు యెహోవా వాక్కు అన్నాడు. ఇది క్రియాఫలం అంటే క్రియలకు తగిన జీతం ఏంటంటే దేవుని ఉగ్రత. ప్రపంచానికి యేసుక్రీస్తుని ఎరగని వారి మీదకి ఉగ్రత రాబోతుంది, ప్రళయం రాబోతుంది. కానీ రక్షించబడిన వారి మీద కూడా రాబోతుంది. ఎవరు వారు చెప్పండి? ఎవరు వారు? ప్రభువుని నిజంగా ఎరిగిన వారు అని చెప్పుకొని ఎరగనటువంటి వారుగా ఉన్నటువంటి వారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన విశ్వాస జీవితంలో దేవుని మహిమపరచకుండా దేవునికి అవిధేయత కలిగినటువంటి జీవితాలు మనలో ఉన్నప్పుడు మన క్రియలకు తగిన ఫలాన్ని మనం అనుభవించబోతున్నాం. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వారి క్రియ చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. అపోస్తుడైనటువంటి పౌలు దీన్ని స్పష్టంగా వ్రాశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యాన్ని చూడండి. అన్న 5:10 నేను చెప్పింది. 2వ కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడవైనను సరే దేహముతో జరిగించిన ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏమవ్వాలి? క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం హాజరు కావాలి. ఈ మాట ఎవరిని గురించి చెప్పాడు పౌలు? చెప్పండి. అన్యులనా విశ్వాసం గుర్చా? విశ్వాసం గుర్చే, నమ్మిన వాళ్ళ గుర్చే. వినండి, మన దేహముతో జరిగించిన క్రియ అన్నాడు ఇక్కడ కదా. మన దేహాలతో జరిగించిన క్రియ, మన చేతులతో జరిగించిన క్రియ, మన కంటితో జరిగించిన క్రియ చూపుల ద్వారా, మన పాదాలతో జరిగించిన క్రియ, మన దేహముతో జరిగించిన క్రియ, అవి మంచివైనా సరే లేక చెడ్డవైనా సరే అన్నాడు. మంచిదైనా చెడ్డదైనా ఏదైనా సరే దాని ప్రతిఫలం జీతం మనం పొందబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పౌలు చెప్పిన ఈ ఉద్దేశం, ఈ మాట ఏమిటంటే మన దేహముతో జరిగించే ఏ క్రియ అయినా సరే మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ఒకానొక దినం మనం ఆయన ఎదుట నిలబడాలి. ఆ నిలబడినప్పుడు ధైర్యంగా ఎదుర్కొనే వారంగా ఉన్నామా లేక సిగ్గుపడే వారంగా ఉన్నామా? ఈరోజు మనము చేసే క్రియలను బట్టి ఎవరు నిన్ను ప్రశ్నించలేరేమో కానీ, మనం చేసే వాటిని బట్టి ఎవరు మనల్ని అడ్డగించరేమో కానీ ఒకానొక దినం
క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆయన ప్రత్యక్షం చేసినప్పుడు మనమందరం మన క్రియలను చూస్తాం. ఈనాడు మానవుడు తయారు చేసిన టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందంటే చెప్పడానికి వీలు కాల. అంత టెక్నాలజీ పెరిగిపోయింది. వీడియో పరంగా, ఆడియో పరంగా, దృశ్యాలు, టెక్నాలజీ పెరిగిపోయింది. మరి ఇవంతా మానవుడు తయారు చేసిన టెక్నాలజీ. అయితే దేవుడి దగ్గర ఉండదా ఈ టెక్నాలజీ? ఇంతకంటే ఎక్కువైన టెక్నాలజీ ఉంటుంది. మనమందరం చేసిన క్రియలు మనకు ఆయన చూపిస్తాడు. మన క్రియా ఫలాన్ని, మన యొక్క జీతాన్ని, క్రియలకు తగిన జీతాన్ని మనం పొందబోతున్నాం. అయితే దేవుడు ఒక సదుపాయం ఇచ్చాడు. అదేంటంటే యేసుక్రీస్తుని ఎరిగిన తర్వాత ఆ పాత జీవితాన్ని ఆయన ఏం చేస్తాడు? కొట్టివేస్తాడు, తీసివేస్తాడు. అవి ఎన్నడూ జ్ఞాపకము చేసుకోనన్నాడు. అయితే క్రీస్తుని ఎరిగిన తర్వాత మన క్రియలు ఎలాగున్నాయి అవి ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలెను అనే మాట చూస్తున్నాం. రక్షించబడిన మన విశ్వాస జీవితంలో దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ మన క్రియలు మంచిగా ఉండాలి, మంచి క్రియలుగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు చెడ్డ క్రియలు, దోషక్రియలు చేశారు, దానికి తగిన ప్రతిఫలం అనుభవించారు. మనం అలాగా చేయకూడదు. దైవ గ్రంథంలో 1-2 మాటలు మనం చదువుకొని ముగించుకుందాం. 18వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. చూడండి, 18వ అధ్యాయం 30వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును. ఈ మాట గమనించండి. మనసు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు మాట చూడండి. వాటన్నిటిని ఏం చేయాలట? విడిచిపెట్టుడి. ఏ క్రియలవి? అక్రమ క్రియలు అన్నాడు. అంటే క్రమము లేని క్రియలు. రక్షించబడిన తర్వాత కూడా ఇంకా క్రమము లేని క్రియలు ఉన్నాయి కొంతమందిలో. అక్రమ క్రియలు అన్నాడు. సక్రమ క్రియలు కాదు, అక్రమముగా నడిచే క్రియలు ఉన్నాయి. వాటిని బట్టి శిక్షిస్తాను నేను క్షమించను. వాటిని బట్టి ఆ క్రియలకు తగిన ఫలాన్ని ఇస్తాను, మీ మీదకి రప్పిస్తాను, మీ మీద తీర్పు చేస్తాను. అయితే ఏం చేయాలంటే, మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు అన్నాడు. అక్కడ మీరు వాటన్నిటి ఏం చేయాలన్నాడు? విడిచిపెట్టండి అన్నాడు. విడిచిపెట్టాలి. సంవత్సరాలు గతించిపోతున్నాయి, నెలలు గతించిపోతున్నాయి, రోజులు పోతున్నాయి, ఇంకా మార్పు లేకుండా క్రమము లేని జీవితం, అది నిష్ప్రయోజనమైన జీవితం. గనుక మీ అక్రమ క్రియలను బట్టి శిక్ష మీ మీదకి రాకుండానట్లుగా మీరేం కావాలంటే వాటిని విడిచిపెట్టండి అన్నాడు. గనుక మన విశ్వాస జీవితంలో క్రమమైన క్రియలు మనము చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. మరొక మాట మనం దైవ గ్రంథంలో మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 8వ వాక్యం చూద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 6:8. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభు వలన పొందుదమని ఎరుగుదము. ఇక్కడేమని చెప్పాడు చెప్పండి?
సత్క్రియలు 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 అంటే మంచి క్రియలు. అవి మనుషులకు ఇష్టమైనవి, దేవునికి అంతకంటే ఇష్టమైన క్రియలు. ఒకానొక దినం క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనందరం మన క్రియలను బట్టి తీర్పు పొందబోతున్నామని ఎరిగి, మనకు శిక్షకు కారణమైనటువంటి క్రియలను, అక్రమ క్రియలను, అన్యాయపు క్రియలను, దోషక్రియలను, పాపపు క్రియలను మనం విడిచిపెట్టి దేవుని మహిమపరిచేటట్లుగా, మనుషులకు ఇష్టంగా ఉండేటట్లుగా మనము సత్క్రియలను చేయాలి. సత్క్రియలను చేయాలి. దైవ గ్రంథంలో ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒక మాట మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాం. 9వ అధ్యాయం 36వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 9వ అధ్యాయం 36. మరియు యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఈ మాట గమనించండి. ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. పరిశుద్ధాత్మ దేవుడు తన గ్రంథములో ఒక ఆమె పేరు ప్రస్తావిస్తూ, ఆమె పేరు ద్వార్కా, మరొక పేరు తబితా ఉంది కదా. ఈ రెండు పేర్లు ఆమె పేరు ఉన్నాయి, ద్వార్కా, తబితా. ఆమె ఏం చేసిందంటే సత్క్రియలు చేసిందట. ఏ క్రియలు? సత్క్రియలు, ధర్మకార్యాలు. సత్క్రియలు, ధర్మకార్యములు చేసింది. ఇవి ఎప్పుడు బయటపడ్డాయి చెప్పండి? బరి చేస్తే కానీ పాడి బయటపడినట్లుగా. మనం ఈ లోకం దాటి వెళ్ళిన తర్వాత మన క్రియలు బయటకు వస్తాయి, మన పనులు బయటకు వస్తాయి. ఈ దోర్కా చనిపోయిన తర్వాత ఆమె కాయలా పడి, అంటే అనారోగ్య పాలైపోయి చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె ద్వారా ఎవరైతే సత్క్రియలు పొందారో, మంచి పొందారో, వారందరూ తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలు, ఆ వస్త్రాలు తీసుకొచ్చి, మేము పేదరికంలో ఉండగా, మేము ఇబ్బందిలో ఉండగా మమ్మను పరామర్శించిన సహోదరి అని ఏడుస్తూ ఉన్నారు. ఆమె బంధువులు ఏడ్చారు.
ఇప్పుడు రక్షించబడ్డారో ఎట్టున్నారో అట్లాగే ఉంటారు. రక్షించబడిన తర్వాత కొన్ని సంవత్సరాలైనా కూడా ఏమి ప్రయోజనం చెప్పండి? ఫలభరితమైనటువంటి జీవితాన్ని ప్రభువుకి ఇవ్వకుండా మనము దేవుని సన్నిధికి వస్తూ పోతూ ఉన్నా ఏమి ప్రయోజనం చెప్పండి? గనుక లూకాసు వార్త 13వ అధ్యాయంలో మనం చూస్తే 6 నుంచి 9 వరకు అక్కడ సంగతులు ఉన్నాయి. నేను చెప్పడం లేదు, కానీ 3 సంవత్సరాలు అంజూరపు చెట్టున కాయలు కాస్తాయని ఫలాల కోసం యజమానుడు వస్తూ ఉన్నాడు. 3 సంవత్సరాల నుంచి ఏం ఫలం లేదు, ఆ భూమి వ్యర్థమైపోతుంది. తోటమాలి దానికోసం ప్రయాసపడుతున్నాడు, ఎరువు వేస్తున్నాడు, నీరు పెడుతున్నాడు, కంచె వేశాడు, ఎంతో భద్రత ఉంది. కానీ ఆ తోట యజమానికి మాత్రం ఆ యొక్క అంజూరపు చెట్టు ఫలాన్ని ఇవ్వలేదు. కోపం వచ్చింది. ఎవరికి? యజమాని కోపం వచ్చింది. ఏమన్నాడు తోటమాలితో? ఎలా ఈ భూమి వ్యర్థం చెప్పండి, తోటమాలి దీన్ని నరికేసి సదును చేసేసాయి అన్నాడు. కానీ తోటమాలి బతిమాలాడు. ఏమన్నాడు? అయ్యా, నేను దాని చుట్టూ మరలా త్రవ్వి ఎరువు వేసి నీరు పెట్టి దానికి మళ్ళా కొంత శ్రమ చేస్తాను, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని బతిమాలుతూ ఉన్నాడు. యేసు ప్రభు మనల్ని బతిమాలాడు తండ్రితో. 2024లో ఉంచయ్యా, ఈ సంవత్సరం అన్న చూద్దాం అని అన్నాడు కదా. అందుకే ఉన్నాం. 2024వ సంవత్సరం చూడాలనుకున్న వారు చూడలేకెళ్ళిపోయారు. చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. 2023 ఆఖరి నెలలో ఆఖరి దినాల్లో వెళ్ళిపోయిన వారు ఉన్నారు. దేవుడు వారికి పర్మిషన్ ఇవ్వలేదు 2024. గనుక మనకిచ్చాడు అంటే దాని అర్థం ఏంటి? మన ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కాదు, ఆయనకు మంచి క్రియలు మనం చేయడానికి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నేను ముగించబోతున్నాను. రోమాపత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 10 దాకా మనం చదివితే చదవనవసరం లేదు, కానీ సత్క్రియలు ఓపికగా చేస్తే జీతం ఉంది అన్నాడు అక్కడ. ఆ మాట కోసం నేను చెప్పాను. సత్క్రియలు ఓపికగా చేయాలి. ఇష్టం వచ్చినట్లు బ్రతకడం అంటే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవడు నీకు బోధించాల్సిన అవసరం లేదు. నా ఇష్టం నాది అని వెళ్ళిపోవడమే. కానీ సత్క్రియలు చేయాలంటే ఏముండాలట? ఓపికగా చేస్తే జీతం ఉంది అన్నాడు అక్కడ. గనుక ఆయన తన 2వ రాకడలో రాబోతున్నాడు. ఎందుకోసమంటే మనందరికీ జీతాన్ని ఇవ్వడానికి. 25వ అధ్యాయం మత్తయి సువార్తలో తీయనవసరం లేదు, కానీ ఆయన తన ధవలమైన సింహాసనం మీద కూర్చొని కుడివైపున కొందరిని ఎడమవైపున కొందరిని నిలబెట్టి తీర్పు తీరుస్తాడు. ఆయన అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి అంటాడు ఎడమవైపు నుండి వారిని. అయితే తన కుడివైపు నుండి వారిని ఏమంటాడు ఆయన? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా. 40-41 వచనాల్లో ఉంటుంది 25వ అధ్యాయం మత్తయి సువార్తలో. లోకము పుట్టినది మొదలుకొని 34లో లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. కుడివైపున ఉండే వారిని. ఏ గుంపులో ఉన్నాం? ప్రార్థన చేస్తున్నావులే, పాటలు పాడుతున్నావులే, ప్రతి కూడికలో పాలు పొందుతున్నావులే, కానీ ఏ గుంపులో మనం ఉన్నాం? ఒకసారి ఆలోచన చేసుకుందాం, మన క్రియలు సరి చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో నూతన విధానాన్ని పనుల రూపంలో క్రియాపూర్వకంగా మన విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగుదాం. ఆయన జీతం ఇవ్వడానికి రాబోతున్నాడు. అన్యులకు ఒకే ఒక్క జీతం, అదేంటంటే నిత్య నరకాగ్నిగుండం. గనుక మనమందరం క్రీస్తు న్యాయపీఠ మీదట ప్రత్యక్షమైనప్పుడు దేవుని కోసం పరిచర్య చేస్తే ఇంకా చాలా సంగతులు ఉన్నాయి.
పరిచర్య చేసిన వారికి తగిన జీతం, పందెపరాంగమందు పోరాడు ప్రతివాడు జీతం పొందుతాడు, కిరీటం పొందుతాడని కొరింథీ పత్రికలో ఉంది. అలాగా మెప్పు, మహిమ, ఘనత ఆయన ద్వారా మనం పొందేటట్లుగా ఆయన కొరకు జీవిద్దాం, మన క్రియలు సరి చేసుకుందాం, ఆయనకి ఇష్టంగా బ్రతుకుదాం. ప్రభు మాటలు మన కొరకు దీవించినగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య, మీరు అతి త్వరగా రాబోతూ ఉంటుండగా మా క్రియలకు తగిన జీతాన్ని, సిద్ధపరిచిన జీతాన్ని తీసుకొని రాబోతున్నావు అయ్యా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మా జీవితాలు సరిచేసుకోకుండా మేము బ్రతికితే మీ ఉగ్రత పాలవుతాం. మా ప్రవర్తనా ఫలం, క్రియాఫలాన్ని మేము పొందుతామని మీ లేఖనాలు మేము చదివాం అయ్యా. సత్క్రియలు చేయడానికి, మీకు ఇష్టలుగా, మనుషులకు ఇష్టలుగా బ్రతకడానికి కృప చూపించండి. చేరువచ్చిన ప్రతి సహోదరి సహోదరులను దీవించండి అయ్యా. పలహారం తీసుకొచ్చినటువంటి సలోమి గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కృపలో దీవించండి. అలాగే కుమారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ పుట్టినరోజు సందర్భంగా పలహారం తీసుకొచ్చి ఉండగా దీవించండి. అన్ని విషయాలు మీరు ఆదరించి ఆదుకోనం. ముందున్న దినాల్లో మీ కొరకు నమ్మకంగా కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభు అత్యున్నతమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.